నా పేరు మునిశంకర్రావు, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడిని. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పి అధికారంలో వచ్చిందో అది ఇప్పుడు అమలు జరగట్లా. ఏ ఒక్క విషయంలో కూడా ఇది ఈరోజు జీవో నెంబరు 21 అని చెప్పి తీసుకొచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. దానికి దక్షిణమే నేను ఎత్తేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎర్ర టవల్ వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడు. మీ ఆటో కార్మికుల పక్షాన నేనుంటాను, మీకు చేస్తాను, న్యాయం చేస్తానని చెప్పి ఇద్దరు కూడా సీఎం గారు కూడా చెప్పారు. మేము గతంలో లోకేష్ బాబు గారు కలిసాం, చేద్దాం, ఇది మీకు అన్యాయం అయితే జరగనివ్వము, ఫ్రీ బస్ వచ్చినా సరే మీ పట్ల న్యాయంగా ఉంటుంది, మళ్ళీ మనం ఒకసారి కార్మిక సంఘాలన్నింటితో పిలిచి ఆయన మాతో ఖచ్చితంగా ఏ నాయకుడు ఆ టైం ఇవ్వడు, మాకు ఇచ్చాడు, గంట సేపు మాట్లాడాడు. మేము చాలా సంతోషించాం. కానీ ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ బళ్ళు మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఇక్కడ తిరగకూడదని చెప్పి ₹1000 ₹10,000 అయ్యా వాళ్ళే ఇచ్చారు, పర్మిట్లు ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. రవాణా శాఖలకు తెలియదా? ఏమైనా కళ్ళు మూసుకున్నారా? ఈ బళ్ళు ఏమైనా షోరూమ్ మాకు అమ్మాడు దొంగచాటుగా? లేదు కదా. ఈరోజు ఆ బళ్ళు తిరగకూడదని చెప్పి ₹15,000 ఫైన్లు వేస్తే సామాన్యమైన ఆటో డ్రైవరు బండి కొనుక్కున్నాడు, లేదు అద్దెకిచ్చుకున్నాడు, వాడు ₹10,000 కట్టగలుగుతాడా? లైసెన్స్ నీకు పోర్సులో లేకపోతే ₹5,000, ఇన్సూరెన్స్ పోర్సులో లేకపోతే ₹5,000. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందండి? వీటి మీద ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కేసులు రాస్తున్నారు ఈ బళ్ళు.